అనేది వేల్పులకు నివాసమైనటువంటి ఊరు. అంటే వేల్పులు అంటే దేవతలు అని చెప్పబడుతుంది. పోతే ఇన్ని ఆలయాలు ఏమిటి కథా కమిషన్ అని అడిగితే మటుకు చెప్పవలసింది ఏంటి అంటే ఇల్లు కట్టినప్పుడు దొరికిన విగ్రహం ఇదండి చిన్నది. ఈ విగ్రహం అండి చిన్న విగ్రహం అని దొరుకుతా. అప్పటి నుంచి ఇంకా విగ్రహాలకు అలా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఈ చిన్న ప్రతిమ మీకు అప్పుడు దొరికింది ఆవిడది. ఇక వేల్పూరులో కుడివైపునున్న ఆలయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎడమవైపునున్న ఆలయాల గురించి తెలుసుకునే ముందు కొంచెం వేల్పూరికి సంబంధించిన చరిత్ర అయితే మనం తెలుసుకోవాలి. తారకాసురుడు అనే రాక్షసుడు తనుకుని పరిపాలిస్తున్న సమయంలో కుమారస్వామి దేవతలందరితో పాటు ఇప్పుడు మనం చూస్తున్న వేల్పూరు గ్రామంలో దిగి ఇక్కడి నుంచే ఆయనను సంహరించడం జరిగింది. అలా సంహరించిన తరువాత ఆ తల 5 చోట్ల పడడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం పంచారామాలుగా పిలుచుకుంటున్నాం. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చి సంత మార్కెట్కు దగ్గరగా ఉంది. ఈ ఆలయం పేరు కూడా చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ ఆలయం మీద హిందూ మతానికి సంబంధించిన అన్ని దేవుళ్లతో పాటు మిగతా మతానికి సంబంధించిన అందరు దేవుళ్ళు కూడా ఈ ఆలయం పైన ఉన్నారు. ఇక చరిత్రను బట్టి ఆ సమయంలో దేవతలందరూ ఏల్పూరులో దిగడం వల్ల ఇప్పుడు కూడా ఏల్పూరులో అక్కడక్కడ దేవుళ్ళ ప్రతిరూపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే తవ్వకాల్లో ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఆ దేవుళ్ళ యొక్క ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ని ఆలయాలు ఈ ఊర్లో ఉండడానికి గల రీజన్ అది రీజన్ అంటే ఏముందంటే పూర్వకాలం నుంచి కూడా అనుకునేది ఏంటంటే వేల్పూరు అనేది వేల్పులకు నివాసమైనటువంటి ఊరు. అంటే వేల్పులు అంటే దేవతలు అని చెప్పబడుతుంది. పోతే ఇన్ని ఆలయాలు ఏమిటి కథా కమిషన్ అని అడిగితే మటుకు చెప్పవలసింది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా కొద్ది గొప్ప భక్తి ఉంది. ఇక్కడ వ్యవసాయ ప్రధాన గ్రామం ఇది. ఈ భక్తి ఉండటంలో అది రామాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, విష్ణువాలయం కానివ్వండి నిరంతరం సోమవారం నుంచి ఆదివారం వరకు ఏదో ఒక రూపంలో ఎక్కువ మంది ఈ గుళ్ళకి వెళుతుంటారు. దీనికి ప్రధాన పోషకులు కూడా ఇంచుమించు గ్రామ ప్రజలేనండి. అంటే ఇప్పుడు ఒక వీధిలో 2-3 ఆలయాలు ఉన్నాయండి. మెయిన్నెస్ అది ఎవరు చూసుకుంటారంటారు? మొత్తం ఇక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆలయాలు ఏదో 1, 2, 3 గవర్నమెంట్కి ఉన్నాయేమో కానీ మిగతా అన్నీ కూడా ప్రజల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయండి. వాళ్లే సందాలని అదేనే ఇస్తూ ఉంటారండి. ఈ సంతర్పణలని, తిరునాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు ఏమొచ్చినా కూడా అండి దాదాపు 2,000 నుంచి 10,000 మంది వరకు ఎప్పుడు కూడా సంతర్పణలు నడుస్తుంటాయి ఆటోమేటిక్ గా. రోజులో ఈశ్వరం ఆలయం ఉందనుకోండి విజయదశమి తర్వాత, పాండురంగ ఆలయం ఉందనుకోండి కార్తీక పౌర్ణమి, విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి వినాయక చవితి తర్వాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి షష్ఠి తర్వాత. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం ప్రజల పర్యవేక్షణలోనే జరుగుతుంటాయండి. అందుచేత ఎక్కువగా కూడా అండి ఇక్కడ అన్న సమారాధన అనేది బాగా విరివిగా జరుగుతుంది ఇక్కడ వేల్పూర్ గ్రామంలో. అలాగే అంటే నెలలో ఎన్ని ఉండొచ్చు అంటారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమొస్తున్నా కూడా అండి మొత్తం అంటే ఇంచుమించుగా ప్రతి నెలలో ఉన్నట్టేనండి. ఏమండి ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, హౌస్ లాగా ఉంది, అదేమో ఇంట్లో కూడా దేవతల్ని ప్రతిష్ఠించుకున్నారు. ఉన్నాయండి, అటువంటివి కూడా ఉన్నాయండి. కాటిపాకమ్మని, కాటిపాకం అవునండి. ఇలా ఏంటంటే పూర్వం అక్కడ ఏదో గద్దు వెలిసింది అని దాన్ని నిరంతరం కాపాడుకుంటూ దానివల్ల కూడా మాకు ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి గ్రామస్తుల విశ్వాసం అండి. ఆ విశ్వాసంతో ఆ పేరు మీద కూడా అంటే సంవత్సరానికి ఒకసారైనా వారి జాతరగా చేసి ఆ జాతర సందర్భంగా భోజనాలు పెట్టడం కూడా జరుగుతుంది. ప్రతి దేవాలయం కూడా ఇంచుమించుగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు శాశ్వత ఆదాయం ఉందండి ప్రతి దేవాలయానికి. ప్రజలు ఇచ్చిన ఫండింగ్ అండి ఇదంతా కూడా. ఆ ఫండింగ్ మీద వచ్చే వడ్డీ, ఆ రోజున జరిపే కార్యక్రమానికి ప్రజలు ఇచ్చే
నిరంతర ఆదాయంతో ఇవి నడుస్తున్నాయండి ఎప్పుడూ కూడా. ప్రతి దేవాలయంలో కూడా అండి ధూపదీప నైవేద్యాల కోసం అలాగే పూజారి గారి కోసం ఎంతో కొంత ధనం నిల్వ చేయడం జరుగుతుంది. అదే దిబ్బి అనండి లేకపోతే ప్రజలు ఇచ్చిందనండి, అలా జరుగుతూనే ఉంటాయండి ఎప్పుడు కూడా ఈ ఊర్లో. అది ఒకటే అడ్వాంటేజ్ అండి ఈ ఊరికి. ఇక ఈ గ్రామంలో ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్న ఆలయాలే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలో కూడా సరస్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, ఇలా చాలామంది దేవుళ్ళు ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక ఈ గ్రామం గురించి చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం చాలా ఊర్లలో బ్యానర్స్ పెట్టినప్పుడు వాటి మీద సినీ హీరో ఫొటోస్ అయితే కనిపిస్తాయి. కానీ ఈ గ్రామంలో ప్రతి బ్యానర్ వెనుక కూడా దేవుళ్ళ ఫోటోలే ఎక్కువ ఉంటాయి. దేవుడి ఫోటోకి అటు ఇటు ఎవరొకరు నుంచి ఉంటారు తప్ప మధ్యలో సినీ హీరోస్ ఫొటోస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఆలయాన్ని కూడా అక్కడ ఉండే స్థానికులు, ఆ చుట్టుపక్కల వారు అక్కడే ఉండి ఇంటికన్నా ఎక్కువగా పరిశుభ్రంగా చూసుకోవడం మనం గమనించవచ్చు. ఈ ఏల్పూర్ గ్రామంలో ప్రతి ఇంటి మీద కూడా ఎక్కువ దేవుడి బొమ్మలే కనిపిస్తున్నాయి. ఒక హౌస్ని చూసేసరికి ఎదురుగా మండపం కనిపిస్తుంది. ఆ మండపం అంతా చూస్తే ఇది ఒక ఆలయం అని అనుకుంటాం. తీరా లాన్ చూస్తే ఒక హౌస్ కనిపిస్తుంది. హౌస్ లోపలికి వెళ్తే ఒక పక్కంతా ఒక దేవుడు ఉంటారు. ఆవిడ పేరు వచ్చి కాటిపాపమ్మ. ఆ విధంగా ఎందుకు పెట్టారు అంటే, గతంలో వాళ్ళకి ఆ ఇండ్లు కడుతున్నప్పుడు అక్కడ ఒక ప్రతిమ దొరికిందంట. అప్పటి నుంచి ఆ దేవతని ఒక ఇంట్లో ఒక పక్క నుంచి పూజించడం చాలా, అంటే ఎక్కడ మనం చూడమాట. ఆ విధంగా ఆ ఇల్లు అయితే ఉంటుంది. మనం ముందు చూస్తే మనకి ఇల్లు తెలీదు, ఒక ఆలయం కూడా తెలియదు అన్నమాట. ఇక మిగతా ఆలయాలు చూసి ఆ కాటిపాపమ్మ గారి ఆలయాన్ని చివరిలో చూద్దాం. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఒకసారి ఈ పోస్టర్ని చూడండి. ఆ వెల్కమ్ చెప్పడానికి కూడా దేవుడి ఫొటోస్ వేసే ఆ వెల్కమ్ అనేది చెప్తున్నారు. దేవత పేరు ఏంటండి? కాటిపాపం. రెడ్ పైన ఉంది కదా పేరు, కాటిపాపం. అదే నా 4 years ఒకసారి జాతర చేస్తారండి. 5 years అండి ఇప్పుడు.
5 years 4 years అదే మీరు ఓన్గా మీరే చేస్తారన్నమాట అండి మీరు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందండి జాతర మీ దేవత? నెక్స్ట్ ఇయర్. అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు ఏమన్నా కొంచెం హిస్టరీ ఏమన్నా? హిస్టరీ అంటే మా పూర్వం నుంచి ఉంటుంది. మీ తాతల నుంచి అంటే ఇల్లు కట్టినప్పుడు దొరికిందండి విగ్రహం, అప్పటి నుంచి అలా ఉంటుంది. అలా మీరు పెట్టుకుని చేసుకుంటున్నారు అలా అప్పటి నుంచి 5 years ఒకసారి చేస్తారు. ఇది వరకంటే ఎప్పుడో చేసేవారంటే మేము వచ్చిన కాడి నుంచి 5 years స్టార్ట్ చేస్తున్నాం. మీది ఎన్నో జనరేషన్ అంటారు? మాకు ఒక రోజు సంబరం కాదండి, ఇది 5 రోజుల సంబరం. 5 రోజుల సంబరం అయితే ఎప్పుడైనా చేయొచ్చు, ఇది 5 రోజులు చేయాలి సంబరం. 5 రోజులండి. ఇది సంబరం ఈస్ట్ గోదావరి 2 దిక్కుల్లో ఉందండి. ఎక్కడ ఈస్ట్ గోదావరి ఎక్కడండి? మాసరా టేకు. మాసరా ఇక్కడ మళ్ళీ మీ దగ్గరే టేకు మాసరా టేకు ఇక్కడ 3 మీది 3 దిక్కులు 5 days జరుగుతుందండి మొత్తం 5 days దేవతకి. అదే భోజనాలు అన్ని అన్న సంతర్పణ అన్నీ ఉంటాయండి ఇంకా మొత్తం ఊరంతా చెప్తారు. మొత్తం 15,000 మంది దాకా వస్తారు. 15,000 ఇంకా అలా అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నారు అనమాట అండి. అందుకే అతను మండపం మీద కూడా దేవత బొమ్మది అన్ని అంటే ఉంటాయి కానీ గుళ్ళు ఇలా ఇంట్లో ఈ టైపు మేము ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. అంటే మాసంలోనేమో సొమ్ములో ఉంటుందండి అమ్మవారా, టేకులో కొండలో ఉంటాం. మాకు మామూలు సంబరం కాదండి, శ్మశానాలుగా గడ్డి బొమ్మలాగా చేసి శ్మశానాలుగా పొడుగు పెట్టలేదు. శ్మశానంలో బొమ్మ చాలా తాతంగా ఉందండి. ఎప్పుడు జరుగుతుందండి జాతర? నెక్స్ట్ ఇయర్ మార్చిలో జరుగుతుందండి. మార్చి ఫస్ట్ వీక్లోనే వస్తుంది. ఓకే ఓకే. కాటి పాపమ్మ అంటే ఎవరండి ఇప్పుడు ఇందులో? యాక్చువల్గా ఇల్లు కట్టినప్పుడు దొరికినాయి కానీ ఇదండి చిన్నది. ఈ విగ్రహం అండి చిన్న విగ్రహం అని దొరుకుతా. అప్పుడు నుంచి విగ్రహాలకు అలా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే ఓకే. ఈ చిన్న ప్రతిమ మీకు అప్పుడు దొరికింది ఆవిడది? ఈ ఇల్లు కట్టినప్పుడు అంటారా ఇంకా ముందు అంటారా? ఇల్లు కట్టినప్పుడు మాకైతే 5వ జనరేషన్ 6వ జనరేషన్ ఇంకా అలా కంటిన్యూ చేస్తాం. ఇదండి ఏల్పూర్కి సంబంధించిన ఆలయాల చరిత్ర అయితే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.